కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అన్నారు. మళ్ళీ ప్రభుత్వాల కాటుకు ఏం దెబ్బ అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. గిరీష్ గా నువ్వు చికెన్ తింటావు, మటన్ తింటావు, నీకేం తెలుసురా జంతువుల మీద ప్రేమ, నువ్వు మనిషివా అని అంటారు. ఆక్సిజన్ ఇచ్చే చెట్ల తింటురా మీరు అని నేనంట. చవీష్ శర్మ అనే ఒక బాలిక ఈ కుక్క కాటుకు చనిపోవడం వల్ల సుప్రీంకోర్టు సువోమోటోగా ఈ కేసు తీసుకుంది. నిన్న సడన్ గా రాహుల్ గాంధీ ఒక ఫోటో ట్వీట్ చేసిండు కుక్కతో. కుక్క మీద ప్రేమ వచ్చేసే సారికి ఏందని అంటే ఒక కుక్కలను కూడా మేము ప్రేమిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలలో పెట్టాలి. ఈ కుక్కలను అన్నిటిని ఏవైతే ఉంటుందో ఇవన్నిటిని నువ్వు మాంసం తినేటోడు, నువ్వు శాకాహారి వారా అని చెప్పి కూడా కొంతమంది రాస్తారు. చచ్చిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మరణించిన వ్యక్తులు 5,700 నుంచి 20,000 మంది మరణం పొందిర్రు ఈ డాగ్ బైట్ రాబిస్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఈ ఇద్దరి మధ్యలో 2 పిల్లిలు వస్తాయి, 2 పిల్లిలు గండి పిల్లిలు ఉంటాయి. ఆ 2 పిల్లి గండి వా నిదొరుతుంది, ఇదేమో బహుళ దొరుకుతుంది. వీడికే నిదొరలాగానే ఇక మొత్తం మాకు అలారా కోడి కూతకు వేసినాం కానీ కుక్క కూతకి ఫస్ట్ టైం మా గల్లీలో వేసుకున్నాం. వీళ్ళందరూ ఎట్లా అనంటే కుక్కకు అన్నం పెట్టి ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆమె యానిమల్ లవర్ అని పెడతా. పంచాయతీ ఏంటంటే భారతదేశంలో ఢిల్లీ ఎన్సీఆర్లోనే ఫ్రెండ్స్ డేటా పెడదాం. డేటా పెట్టినాక మళ్ళీ నేను ఈ స్లైడ్కి వస్తా. ఢిల్లీ ఎన్సీఆర్లోనే మనం తీసుకుంటే సుమారు 1 మిలియన్ కుక్కలు ఉన్నాయంట. 1 మిలియన్ డాగ్స్, శునకాలు. ఒక దగ్గరనేమో 6 లక్షలు అని చెప్పారు, ఒక దగ్గరనేమో 1 మిలియన్ అని అన్నారు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను ఎక్కువనే తీసుకున్నా, 1 మిలియన్ తీసుకున్నా. ఇది మళ్ళా పేపర్లలో వచ్చిన కథనాలే. వీటిని ఏం చేస్తున్నారంటే పట్టుకొని స్టెరిలైజ్ చేసి వీటిని వ్యాక్సినేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటికీ సుమారు 35,198 కాటులు, అంటే కుక్క కాటులు అంటారు కదా, అవి జరిగినాయట. సుమారు 49 మంది చచ్చిపోయారట. 2025 డేటానే మాట్లాడుతున్నా, జాన్ నుంచి జూన్ వరకు. ఇది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తీసుకున్నది. ఇండియాలో సుమారు 60 మిలియన్ డాగ్స్ ఉన్నాయట, శునకాలు 60 మిలియన్ అంటే 60 లక్షలు. ఏబీసీ రూల్స్ అనేది క్రియేట్ చేసిరట. సుమారు 9 మిలియన్ల కుక్క కాటులు జరుగుతాయంట. ఇప్పటి వరకు 2025లో జరిగినాయట. చచ్చిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మరణించిన వ్యక్తులు 5,700 నుంచి 20,000 మంది మరణం పొందిర్రు ఈ డాగ్ బైట్ రాబిస్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. సో ఈ పంచాయతీ తీసుకోగానే ఏమైందనంటే ఫ్రెండ్స్, ఇది తీసుకోగానే ఏమైందనంటే మన ప్రైమరీ ఇష్యూ ఏమైందనంటే ఈ కుక్కలు రోడ్ల మీద తిరుగుకుంటా పిల్లలని ముసలోళ్ళని టార్గెట్ చేసి కరిసి ఈ పిల్లలు చెప్పలేక ఆ చిన్న కుక్కనే కదా పెద్ద కుక్కనే అని చెప్పి పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తే అంబులెన్స్లో ఒక బిడ్డే అత్యంత ఘోరంగా రాబిస్ అటాక్ సోకి ఆమె చచ్చిపోతుంటే ఆ వీడియోస్ అన్ని వైరల్ అవుతుంటే తండ్రి తల్లడిల్లిపోతుంటే అది దేశం మొత్తం తల్లడిల్లింది. ఇది మన పలు న్యూస్ పేపర్లలో కూడా వచ్చినాయి, గార్డియన్, ఇంకా ఏపీ న్యూస్ ఎక్సెట్రా. సుమారు మన జనవరి నుంచి జూన్ 2025 వరకు డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే 35,000 యానిమల్ బైట్ కేసెస్, అందులో 49 సస్పెక్టెడ్ రాబీస్ కేసెస్ ఉన్నాయి. ఇది మళ్ళీ నేను కూడా మాట్లాడతలే, గార్డియన్ ఇంకా ఏపీ న్యూస్లో వచ్చిన కథనం చెప్తున్నా. సిసలైన ట్రిగర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందనంటే ఒక 6 సంవత్సరాల చవీష్ శర్మ అనే ఒక బాలిక ఈ కుక్క కాటుకు చనిపోవడం వల్ల సుప్రీంకోర్టు సువోమోటోగా ఈ కేసు తీసుకున్నది. అకార్డింగ్ టు ది ఇండియా టీవీ న్యూస్ అండ్ ఇండియా టైమ్స్ సువోమోటోగా కేసు తీసుకొని దీన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నది. నేషనల్ స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తున్నది అని అంటే సుమారు 9 మిలియన్ యానిమల్ బైట్స్ అవుతున్నాయి యాన్యువలీ. అండ్ ఇందులో 2/3 ఆఫ్ ది కేసెస్ ఏవైతున్నాయో కుక్క కాటుతో జరుగుతున్నాయి అని చెప్పి ఇండియా టుడే మాట్లాడుతుంది. రాబీస్ ఫెటాలిటీ కేసెస్ ఇవన్నీ ఏమున్నాయో మనం అందరం చూసినాం. సో 2021కి వచ్చేసేసరికి ఆల్మోస్ట్లా డేటా అబ్స్ట్రాక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్, 2021కి వచ్చేసరికి సుమారు 24,000 కుక్క కాట్లు జరిగినాయట. 2022లో 80,000, అందులో నుంచి 21 డెత్స్ జరిగినాయట. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. 2021 డేటాలో ఎంతమంది చచ్చిపోయారో రాబీస్ వల్ల అని చెప్పి డేటా రాలే, సో నేను బ్లాంక్ వదిలేసిన. 2023లో సుమారు 1,21,997 కుక్క కాటులు జరిగినాయి అని చెప్తారు. డెత్ డేటా రాలేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే ఉన్నది 2024లో, బట్ 13 డెత్స్ అయినాయి 2024లో, 8 in 2022 అని చెప్పి చెప్తున్నారు. అట్లా తీసుకొని చూస్తే మన తెలంగాణలో కూడా ఇది మన తెలంగాణ డేటా. ఇది మన తెలంగాణ డేటా ఫ్రెండ్స్. 2021 నుంచి 2024 వరకు సుమారు 3,30,000 కుక్క కాటులు అంటాం కదా, అవి జరిగినాయి. 36 సస్పెక్టెడ్ డెత్స్ అని అంటున్నారు. మిడ్ 2025 డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి సంగారెడ్డిలో 1,465 బైట్స్, మెదక్లా 2,215, సిద్దిపేటలో 1,112, మోర్ దెన్ 3,000 బైట్స్ అక్రాస్ ది 3 districts in 6 months అని చెప్పి తెలంగాణ టుడేలో వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నాడు గిరీష్ చిత్రగుప్తుల. డేటా ఇది మన తెలంగాణ డేటా.
ఇప్పుడు ఇక పంచాయతీ ఏమొస్తుంది అని అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది అని అంటే ఈ కుక్కలను అన్నిటిని ఏవైతే ఉంటుందో ఇవన్నిటినీ గలీలలోకి తీసేసేయాలా, అది కూడా 8 వారాల లోపు తీసేసేయాలా. మళ్ళీ దాని తర్వాత ఏవైతే చిల్డ్రన్కి ఇవన్నీ అవుతున్నాయో సుమోటోగా తీసుకుంది సీసీ మానిటరింగ్ పెట్టాలా. మన జస్టిస్ పార్దీవాలా ఏమని అన్నారంటే వీటిని స్టెరిలైజ్ చేసి రిలీజ్ చేసి ఎక్కడ పడితే అక్కడ వదలొద్దు, వీటికి ఒక పునరావాస కేంద్రం టైప్స్ పెట్టాలా అని చెప్పి పెట్టిండు. ఇప్పటిదాకా ఎంతమంది ఉన్నారు అని అంటే 6 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు, ఒక దగ్గర 1 మిలియన్ అని చెప్తున్నారు. సో ఈ కుక్కల పాపులేషన్ మీద పెద్ద పంచాయతీ జరుగుతున్నది. అయితే ఫస్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే చెప్పింది కదా, ఈ కుక్కలను అన్నింటినీ ఒక దగ్గర మనము స్టెరిలైజ్ చేసి ఒక దగ్గర పెట్టాలి అని అంటే నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చింది కదా అది జర ఎమర్జెన్సీలు ఇచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. నేను దాని మీద టిప్పనీ చేస్తలేను, గౌరవిస్తున్నా. కాకపోతే సుప్రీంకోర్టు చెప్పింది కొంచెం తొందరపాట్లు ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ యానిమల్స్ని కాపాడే పునరావాస కేంద్రాలు ఏవైతున్నాయో అవి ప్రైవేట్ ఉండే నాకు తెలిసి గవర్నమెంట్ కుక్కల కోసం సపరేట్గా ఏం చేయలే. ఇక నెక్స్ట్ టైము ఒక కొత్త మేనిఫెస్టో తీసుకురావాల్సి వస్తుంది సీరియస్గా. ఏందని అంటే ఒక కుక్కలను కూడా మేము ప్రేమిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలలో పెట్టాలి. కుక్కలకు కూడా మేము సింగిల్ బెడ్రూమ్ ఇల్లులు, సింగిల్ డెన్లు కట్టిస్తాము. ఏంది చిన్నపాటు సింగిల్ డెన్లు కట్టిస్తాము. అందులో ఇక పేర్లు రాస్తారు అనమాట. ఇందిరా కుక్కల వికాస స్థావరం, మన ఈ పార్టీ వస్తే ఈ పార్టీ వాళ్ళు, ప్రధానమంత్రి కుక్కల నివాసం అని బీజేపీ వాళ్ళు వస్తే, తెలంగాణ వాళ్ళు వస్తే మన కేసీఆర్ కిట్టు అని చెప్పి వాళ్ళు కూడా తయారు చేస్తారేమో. ఎందుకంటే కుక్కల కోసం ఇప్పటిదాకా సపరేట్ లేదు. ఈ మాట నేను ఎందుకు విమర్శించాల్సి వస్తుంది తెలుసా ప్రతి ప్రభుత్వాన్ని. ఇలా ప్రభుత్వాలని నేను ఖచ్చితంగా విమర్శిస్తున్నా. ఎందుకని అదే ఇప్పుడు నన్ను అనుకుంటారు అందరూ, గిరీష్ నువ్వు యానిమల్ లవర్వా అని అంటే మా ఇంట్లో కూడా కుక్కలు ఉండే, వెనకటికి మా ఇంట్లో కూడా కుక్కలు ఉండే. తర్వాత మా కుక్క పెరిగిన కుక్క 12 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల దాకా బతికినాయి. దాని తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ ఎమోషన్ని మేము తట్టుకోలేక తర్వాత పెంచలే. మా ఇంటికాడ ఏదైనా కుక్కలు ఉంటే దానికి ఇంత అన్నం పెడతాం, అవి మా గేట్ ముంగడిని వండుకుంటే చేస్తే. బట్ అట్లా అని చెప్పి నేను పెద్ద యానిమల్ లవర్ అని నేను చెప్పుకుంటలేను. అయితే ఇప్పుడు నాకు కొన్ని కమెంట్లు కూడా రాస్తారు. ఇక ఏందని అంటే నీకేం తెలుసురా ప్రేమ అంటే, నువ్వు మాంసం తినేటోడు, నువ్వు శాకాహారి వారా అని చెప్పి కూడా కొంతమంది రాస్తారు. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, యానిమల్ లవర్స్ని అడుగుతా, అండ్ ఎవరైతే ఇప్పుడు దీనికి శిక్ష చేస్తారో నేను కోర్టులను కూడా అన్నా, మీరు జల్దిబాజీలు ఇచ్చారు. ఎందుకంటే పునరావాస కేంద్రాలు లేనేలేవు కుక్కలకు లేనేలేవు. ఇప్పుడు మా ఇంటికాడనే అబ్బా రోజు 3:30 గంటలకు 2 గంటలకు పంచాయతీ అయితే కుక్కల పంచాయతీ తెలంగాణ. మా ఇంటికాడ 3 కుక్కలు ఉంటాయి. అవి చాలా సోబర్ ఉంటాయి, గుడ్ స్టూడెంట్స్ అవి. ఆ పక్క గల్లీలోనే ఒకటి ఉంటుంది, ఇంకొకటి స్ట్రీట్ నెంబర్ పక్కన ఆడ 3-4 కుక్కలు ఉంటాయి. ఆ మాకి గిరిగిరిగా ఎట్లాంటివి అంటే తొడబడతావారా తగ్గేదే లేదా, పుష్పరాజులు అవి వచ్చి పంచాయతీలు పెడతాయి. ఈ ఇద్దరి మధ్యలో 2 పిల్లులు వస్తాయి, 2 పిల్లులు గండి పిల్లులు ఉంటాయి. ఆ 2 పిల్లి గండి వా నిదొరుతుంది, ఇదేమో బబూ అని వరుతుంది. వీడికే నిదొరలాగానే ఇక మొత్తం మాకు అలారా కోడి కూతకు వేసినాం, కానీ కుక్క కూతకి ఫస్ట్ టైం మా గల్లీలలో వేస్తున్నాం మేము. అంటే ఇది కిరికిరి. అట్లా అని చెప్పి మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేసి అది కుక్కలను ఎత్తుకోవరా అంటే ఇక వాటి జాగాలలో మనం వచ్చున్నామా, మన జాగాలలో అవ్వచ్చున్నాయా, అవి పక్కకు పెడితే ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అనే దానికంటే ముందు మనం కూడా జర ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నా చిన్న పిల్లు ఉన్నదబ్బా, గేట్ బయటికి పోతున్నది, ఆడ ఒక 7-8 కుక్కలు ఉన్నాయి. పిల్లలు కుక్కలకు భయపడతారు. అది ఉరకంగా ఇది వచ్చి కాటేసింది అనుకో, ఒక తండ్రిలాగా నాకు ఆవేదన అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ కరెక్టే, కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే. అట్లా అని చెప్పి పునరావాస కేంద్రాలు లేవు కదా అని చెప్పి యానిమల్ లవర్లు ఏదైతే మాట్లాడతారు వాళ్ళది కూడా అంతే. వాళ్ళు నిన్న మొత్తం ఒక క్యాండిల్ పట్టుకున్నారు ఆ ఢిల్లీలో. క్యాండిల్ పట్టుకొని హమ్ హోంగే కామయాబ్, హమ్ హోంగే కామయాబ్, హమ్ హోంగే కామయాబ్ కిస్ బాత్ కి భయ్, అవి కొంచెం బోలోతో సహీ కామయాబీ కిస్ బాత్కి. వీళ్ళందరూ ఎట్లా అనంటే కుక్కకు అన్నం పెట్టి ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆమె యానిమల్ లవర్ అని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, పునరావాస కేంద్రం ఎట్లిద్దామో తెలియదు, ఈ కుక్కలను ఎట్లా కాపాడుకుందామో తెలియదు, అసలు కుక్కల బెడిది నుంచి కాపాడదాం ఎట్లా అనేది కూడా తెలియదు. వీళ్ళు కేవలం ఏంటంటే మిస్టర్ కూల్ మిసెస్ కూల్ కానికే, దానికి జాహ్నవి కపూర్ ఈ ఫిలిం ఏదో బాలీవుడ్ స్టార్లు ఉంటారు కదా, వీళ్ళు వచ్చి దానికి జర ఒక మసాలా ఇట్లా తడకా కొట్టంగానే ఇక దాల్ తడకా అయిపోతుంది. అది దాల్ తడక అవుతుంది. అయితే దీని మీద నిన్న నేను 2-3 మాట్లాడుతున్నా, మిత్రులు కాదు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నా. అందులోనే ఓ 4 మాట్లాడుతుంటే ఇద్దరు ఇటు ఇద్దరు అటు, పంచాయతీ అయిపోయింది ఆడ. నేను ఐటమ్ గానే అయిపోయినా ఆడ స్పెక్టేటర్ లెక్క. దాని తర్వాతనే అనిపించింది చిట్టా ఖచ్చితంగా తీసుకోవాలి అయ్యానని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఆడ కూర్చున్న దాంట్లో ఒకరు వెజిటేరియన్లు ఉన్నారు, ఒక 2-3 నాన్ వెజిటేరియన్లు ఉన్నారు. మీకు ఏం తెలుసు నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళకు అని అంటే, ఇప్పుడు వెజిటేరియన్ తినేటోడు కూడా ఒక కాన్సెప్ట్ ఉంది బ్రదర్, మీకు అర్థమవుతలేదు. ఏంది తెలుసా అది? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, గిరీష్గా నువ్వు చికెన్ తింటావు, మటన్ తింటావు, నీకేం తెలుసురా జంతువుల మీద ప్రేమ, నువ్వు మనిషివా అని అంటారు. అరే మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్ల తింటుర్రా మీరు అని నేనంట.
శాకాహారులు, కరెక్టా కదా? ఆక్సిజన్ ఇచ్చే చెట్లను తింటున్నారు మీరు, అందుకే ఆ ఆక్సిజన్ ఇచ్చే చెట్లని కోడి తింటుందని కోడిని మోసుకొని తింటున్నారు నేనట. ఈ ఆర్గ్యుమెంట్ ఎవరికి కరెక్ట్ అంటావు ఇప్పుడు చెప్పు నువ్వు? కరెక్టా కదా నేను మాట్లాడింది కరెక్టా? అయితే గిరీష్ నీకేం ప్రాబ్లం ప్రభుత్వాలతోని అని అంటే, ప్రభుత్వాలతో ఏం ప్రాబ్లం అని అంటే ఫ్రెండ్స్, ఇవాళ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అనేది ఒక సామెత ఉన్నది, కరెక్టా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వాల కాటుకు ఏం దెబ్బ అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్? ఎస్పెషలీ నేను ప్రపంచ స్థాయిలో దేశవ్యాప్తంగా మాట్లాడే అంత కెపాసిటీ నాకు లేకపోవచ్చు, కాకపోతే నా తెలంగాణలో ఏం జరుగుతున్నది అని అనే దాని మీద నాకు ఒక అవగాహన ఉన్నది. అందుకే ఇప్పుడు మొత్తం మీకు నేను డేటా ప్రొజెక్ట్ చేసిన, కంప్లీట్గా మీకు నేను డేటా ప్రొజెక్ట్ చేసిన. అయితే ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే కావల్ టైగర్ రిజర్వ్ అని ఉన్నది మన దగ్గర తెలంగాణలో, పులులు ఉండే చోటు కావల్ టైగర్ రిజర్వ్, కొన్ని వందల ఎకరాలలో ఉంటుంది. అది 13 సంవత్సరాల నుంచి ఒక్క పులి వచ్చి ఉండలే ఆడ. అరే పులులకు కేటాయించిన భూమిలా పులులను ఉండనీయకపోతే కుక్కలకి వీళ్ళు ఏం చేస్తారబ్బా ప్రభుత్వాలు అని నేను అడుగుతున్నా. అది కేంద్ర ప్రభుత్వం ఉండని, రాష్ట్ర సర్కారు ఉండని, ఇవాళ అధికార పార్టీలో ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకొకటి ఉండొచ్చు, నిన్నొకటి ఉండొచ్చు. నేను ఆ ప్రభుత్వాలని కన్సల్టేట్గా పెట్టి అడుగుతున్నా. 13 సంవత్సరాల నుంచి పులి అక్కడికి రాలే, వచ్చిన పులులు బతికిపోలే మన కావల్ టైగర్ రిజర్వ్లో. అంటే పని దొంగలున్నారా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నదా? అదే కావల్ టైగర్ రిజర్వ్లో మీకు టోల్ గేట్లు కనబడుతున్నాయి. పులులు లేని జాగాల, జింకలు లేని జాగాల, జింకలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, నేను చూడవలేదు, కానీ పులులు మాత్రం లేవు 13 సంవత్సరాల నుంచి. మళ్ళీ టైగర్ ఫండ్స్ అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక కుక్కల కోసం కూడా మేనిఫెస్టోలో ఫండ్స్ పెట్టాల్సి వస్తుంది. నేనేమడుగుతున్నానంటే సవినయంగా, గౌరవంగా, రేవంత్ అన్న దీని మీద కాన్సన్ట్రేట్ చెయ్యే. అరే అసలు మీకు ఇమాజినేషన్ ఉన్నదా అనే రేవంత్ అన్న? ఒక పులి పెంచులకు పోదాం మనం, పెంచో పంచోనేమో అంటారు కదా, అక్కడ నాగ్పూర్ పోతుంటే పెంచా చూడు, పెంచ్ టైగర్ రిజర్వ్ కొట్టి చూడు, గూగుల్ పేరు అదేనా, పెంచ్ టైగర్ రిజర్వ్ అని చెప్పి మన మహారాష్ట్రలో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఆయన పెంచే కదా, పెంచలా పులులను చూడడానికి పోతే సుమారు నాకు తెలిసి డైలీ ఒక 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది టూరిజం డిపార్ట్మెంటు ఏదన్నా ఉండని. అది మనకు వద్దు. ఈ టూరిజం ఎవడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ముట్టలే కదా. ఎంత టూరిజం పెరుగుతుంది ఒక పులి వచ్చి ఉన్నదని అంటే, దాని ఈకోసిస్టమ్ ఎంత పెరుగుతుంది. పులులు తెలంగాణకు రావద్దు, రిస్ట్రిక్షన్ చేసి పడేసినాయి మన ప్రభుత్వాలు, లేకపోతే ఫారెస్ట్, నేను ప్రభుత్వాలని అంటలేను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటున్నా. 13 సంవత్సరాల నుంచి ఒక పులి రాలేదు బ్రదర్, దాని మీద కూడా మాట్లాడతారు. ఇట్స్ ఏ నేషనల్ యానిమల్ और जो भी कल कैंडल लाइट लेके वो मार्च कर रहे थे ना कोर्ट యొక్క నిర్ణయానికి, हम होंगे कामयाब एक दिन, तो फिर क्या कामयाब हुए भाई टाइगर के ऊपर जो हमारा నేషనల్ యానిమల్ కదా. ఏం చేసిర్రా భాయ్? నాకు ఒక మాట అడుగుతున్నాను, మేము అడిగిన ప్రశ్నలు వాస్తవాలు కావా? ట్రెండ్ తీసుకొని చూస్తే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు డేటా సమర్పించుకుంటున్నా, నేను విమర్శ చేస్తలేను హానెస్ట్లీ, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు ఆలోచించాలా, ప్రభుత్వం కాదు. అధికార పక్షంలో ఇవాళ వీళ్ళు ఉన్నారు వచ్చి బ్రదర్, కాకపోతే వెనకటికి ఎంతోమంది ఉన్నారుగా. 2021-2024 డేటా తీసుకొని చూస్తే సుమారు 24,000 2021లో ఉంటే 80,000 2022లా, ఆల్మోస్ట్ 122,000 కేసులు 2024లో నమోదైనాయి ఈ కుక్క కాట్లై. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం మన తెలంగాణ డైలీ ఇంపాక్ట్ తీసుకొని చూస్తే స్టేట్ వైడ్ 300 కుక్క కాటలు అంటాం కదా, కుక్క కాటే అంటామా, కుక్క కొరుకుడు అంటామా, కుక్క బైట్స్ అమ్మా, డాగ్ బైట్స్, చలో ఇంగ్లీష్లో మాట్లాడదాం. 300 బైట్స్ పర్ డే అక్రాస్ ది స్టేట్. హైదరాబాద్లో 100+ ఉన్నాయట. టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా చెప్తున్నా. ర్యాబీస్ నుంచి మరణం పొందిరు కదా, ఆల్మోస్ట్ 2022లా 8 మంది ఉంటే 2024కి వచ్చేసరికి 13 మంది అయ్యారట. ఇది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా డేటానే. రీజనల్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఇక్కడ డజన్ కేసులు నమోదవుతున్నాయి. ఇది తెలంగాణ టుడేలో వచ్చిన కథనం. డాగ్ రిలేటెడ్ డెత్స్ డిసెంబర్ 2023 నుంచి జూలై 2024 వరకు తీసుకొని చూస్తే ఇప్పటి వరకు 15 డెత్స్ అయినాయంట, ఇంక్లూడింగ్ యంగ్ చిల్డ్రన్. నేను ఇది missiontelangana.com నుంచి మాట్లాడుతున్నాను. మేము డేటా మేము ముంగట పెట్టినాం, ప్రభుత్వాల నిర్లక్ష్యము మీకు పెట్టినాం, ప్రభుత్వాల అసమర్థతను కూడా మేము కూడా పెట్టినాం. అంటే నేను అసమర్థతను ఎందుకంటలేని తెలుసా ప్రభుత్వాలవి. ఇప్పుడు సుమారు ఎంతమంది, ఆల్మోస్ట్ ఢిల్లీ NCRలోనే 1 మిలియన్ డాగ్స్, కరెక్టా? 1 మిలియన్ డాగ్స్. తెలంగాణలో ఎంత ఉన్నాయో ఇంకా నేను ఉన్నది నా దగ్గర కూడా, కానీ నేను తీస్తలేను ఇప్పుడు డేటా అవుతుందని. 1 మిలియన్ డాగ్స్ అంటే 10 లక్షల, సరే 6 లక్షల కుక్కలే తీసుకుందాం. 6 lakhs అని అంటే 6 లక్షల కుక్కలు కదా, 6 లక్షల కుక్కలు తీసుకుందాం. 6 లక్షల కుక్కలకు రోజుకి 2 రూపాయలే ఖర్చు అవుతాయని అనుకుందాం, తిండి పెట్టనీకే, కడుపు నింపనీకే. అంటే రోజుకి ఎంత ఖర్చు అయిందబ్బా? 12 లక్షలు.
కరెక్టా? డైలీ 12 లక్షలు అంటే నెలకి ఎంత అయిందబ్బా? సంవత్సరానికి ఎంత అయిందబ్బా? వారానికి ఎంత అయిందబ్బా? 15 రోజులకి ఎంత అయిందబ్బా? నెలకి ఎంత అయిందబ్బా? సంవత్సరానికి ఎంత అయిందబ్బా? మళ్ళీ బడ్జెట్ చేయగలుగుతుందా ప్రభుత్వం? చేయగలుగుతుందా ప్రభుత్వం? మీరు దాన్ని స్టెరిలైజ్ చేస్తానంటారు, దానికి కూడా చూడరు, దానికి ఒక టెరిటరీ మ్యాప్ చేయరు, జీపీఎస్ లొకేషన్ పెట్టారంటే కుక్కల మీద కూడా జీపీఎస్ ఉన్న పుల్లకు దిక్కు లేకపోయా ఫారెస్ట్ ఆఫీసర్లకు. నేను అందుకే అన్నా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉన్నది కరెక్టే, బట్ మనుషుల కాట్లకు ప్రభుత్వాల కాట్లకు ఏం దెబ్బ ఉన్నది? ఎందుకంటే నువ్వు చెరువులు మిగినప్పుడు లేకపోయా, నువ్వు శాకాహారివిరా, నువ్వు శాకాహారిగా, నువ్వు మాంసాహారివి అని అన్నాడు. అరే ఇప్పుడు ఆడ నీకు చెట్లు ఏం, ఇప్పుడు నువ్వు ఏడారిలో పోయినవురా, నీకు చెట్లు మొలుస్తాయిరా, నువ్వు తినాల్సిందే, నువ్వు బతకాల రేపు ఎరగాలంటే నువ్వు తినాల్సిందే. నువ్వు నీళ్ళున్న ఇప్పుడు ఐలాండ్లో పోయి బతికినావు, ఓ చిన్న ఐలాండ్ దొరికింది, కొట్టుకోయాడు మిగిలినవు, చేప తినాల్సిందే, నువ్వు వండుకొచ్చిన చేప వండుకొని, లేదా పచ్చి చేపను ఏదో ఒకటి తినాల్సిందే బతకాలంటే. అప్పుడు అది శాకాహారం అవుతుందిరా. ఈడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది పక్కకు పెట్టి, యానిమల్ లవర్స్ ఆర్ హ్యూమన్ లవర్స్ అనేది పక్కకు పెట్టి, సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసి, నువ్వు చెరువులో ముంచినప్పుడు మళ్ళీ వన్యప్రాణులు ఇవన్నీ ఉంటాయి కదా, వైల్డ్ యానిమల్స్, ఈ నార్మల్ డొమెస్టిక్ యానిమల్స్, మళ్ళీ నీ మీద కేసులు ఎన్ని వేయాలి? రోడ్ల మీద ఏ జంతువు కనబడద్దు, మళ్ళీ రోడ్లను అబ్స్ట్రక్ట్ చేసుకుంటా. కొంతమంది గొర్రెలను తీసుకొని పోతుంటారా రోడ్ల మీద, మొత్తము రోడ్ల మీద అయ్యా జాగిరైనట్టు డాంబర్ రోడ్ ఆడే వేసినట్టు మొత్తం తీసుకొని పోతాడు. ఒక దగ్గర గోశాల పెట్టినా అంటాడు, అక్కడ మొత్తం రోడ్ల మీద తీసుకొచ్చి ఆవులు పెడతారు, దాని మీద పైసలు చంపేస్తారు నా కొడుకులు కొంతమంది. మరి అది కూడా తప్పే. మీరు ఆలోచించురు ఫ్రెండ్స్, మీరు ఆలోచించురు. ఐఎమ్ నాట్ ప్రజెంటింగ్ దిస్ యాజ్ ఎ డాగ్ లవర్, nor I am presenting on a humanitarian note. What I am presenting is our inefficiency to control the episodes. These are the problems common across the world. ప్రపంచ స్థాయిలో ఇవన్నీ కామన్ ఛాలెంజెస్, బట్ ప్రపంచ దేశాలు ఎట్లా ఎదుర్కొంటున్నాయి, మనం దీన్ని ఎట్లా డిస్కస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నిన్న సడన్గా రాహుల్ గాంధీ ఒక ఫోటో ట్వీట్ చేసిండు కుక్కతోని, కుక్క మీద ప్రేమ వచ్చేసే సార్కి, దాని మీద కూడా చర్చిద్దామని అనుకున్నా కానీ ఇప్పుడే అన్నాడు మా పోరాడు కూడా, అన్న వద్దన్న రాహుల్ గాంధీ అని అన్నాడు. సరే అని చెప్పి వదిలిపెట్టిన మా వాడి కోసం. కుక్క కాటుకు వ్యాక్సినేషన్ ఈ ప్రభుత్వాలు ఎంతవరకు ఏం చేస్తాయో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా డేటా వ్యాక్సిన్ అని అంటాం కదా, ఫ్యాక్ట్ చెక్ డేటా వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయి కదా, అది మీ చిత్రగుప్త అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నిర్ణయం మీది. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. నిజంగానే ఈ కంటెంట్లో మేము ఏదైనా లాజిక్ మాట్లాడితే అప్రిషియేట్ చేస్తూ ఒక కమెంట్ చేయరు ఫ్రెండ్స్. బట్ బరాల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం మర్చిపోకూరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.